Institute of Mathematical Foundations, Siddipet. We also offers Maths and Science Foundations from class 2 to 6 along with Sainik and Navodaya entrance exam coaching. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. In these mathematical foundations, we completed how many chemistry classes? Six chemistry classes we completed in the under subject of what under subheading of what chemistry foundation. So here now the seventh concept is what air around us. Air water around us. సో ఎయిర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న ఎయిర్ గురించి మనం ఇప్పుడు చూడాలి ఏమేమి ఉన్నవి ఏందనేది. సో ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై ఎయిర్? మరి ఎయిర్ అంటే ఏమిటి? దేన్ని మనము ఎయిర్ అని అనాలి. ఎయిర్ అంటే ఏంటిది? ద గ్యాసియస్ మిక్చర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న గ్యాసియస్ మిక్చర్. గ్యాసియస్ మిక్చర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న గ్యాసియస్ మిక్చర్ని ఏమన్నాము? అరౌండ్ అస్ ఉన్నదాన్ని ఎయిర్ అనాలి. లేదా అట్మాస్ఫియర్ అరౌండ్ అస్, atmosphere around us is called as what? Air. Air is a what? Homogeneous mixture. Air is what? Homogeneous mixture. Air is what? Homogeneous mixture. మరి ఎయిర్ ఎక్కడ ఉంటుంది? ఎయిర్ అట్మాస్ఫియర్లో ఉంటుంది, ఎర్త్లో ఉంటుంది. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం, ఎవ్రీ వాట్ లివింగ్ ఆర్గానిజం కంటైన్స్ ఎయిర్. ఎయిర్ మీన్స్ వాట్? Total air కాదు, one of the component, any one of the component what air is present what in our water body. సో అట్మాస్ఫియర్ ఇది. సో ప్రతి ప్లేస్ లోపల కూడా ఎయిర్ అనేది ఉంటుంది, ప్రతి ప్లేస్ లోపల ఎయిర్ అనేది ఉంటుంది ఎక్సెప్ట్ వ్యాక్యూమ్. ఎక్సెప్ట్ వ్యాక్యూమ్ తప్ప మిగతా అన్ని ప్లేస్లో. వ్యాక్యూమ్ అంటే అక్కడ ఏది ఉండదు, ఎయిర్ కాదు, ఏది లేని ప్లేస్ను వ్యాక్యూమ్ అనాలి. అక్కడ తప్ప మిగతా ఏ ప్లేస్లో తీసుకున్నా, ఏ ఆబ్జెక్ట్లో తీసుకున్నా, ఏ ఆర్గానిజం, వాట్ ఎవర్ ఇట్ మే బి ద లివింగ్ ఆర్గానిజం, నాన్ లివింగ్ ఆర్గానిజం, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వాట్ లివింగ్ మెటీరియల్, నాన్ లివింగ్ మెటీరియల్, సో that all will contains what? Air. So now air is a mixture or it is what? A component, compound. Air is a what? Mixture. Air is a what? Mixture. Air is a mixture of what? Different components. Different what components? Who proved air is a mixture? Lavoisier. Lavoisier what proved? Lavoisier proved that air is a mixture of what? Different gases. Different gases. Now, can we see air? Can we see air? మనం air ని చూడగలుగుతామా? Can't we see? మనము చూడలేము. But we feel. But we what? Feel it. మనం దాన్ని ఫీల్ కావచ్చును. ఇప్పుడు మనకు ఫ్యాన్ లేదనుకోండి, మనం ఒక రకంగా ఉంటాం. ఫ్యాన్ వేయగానే మనకి ఏమవుతుంది? చల్లని బ్రీజ్ వస్తుంది. దట్ మీన్స్ వాట్? కూల్ ఎయిర్. సో అది మనకు ఎయిర్గా మనం తీసుకోవాలి. సో ఇఫ్ యూ సీ అవుట్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్స్? ద ట్రీ లీవ్స్ ఆర్ వాట్? అటు ఇటు కదులుతూ ఉంటాయి. కదులుతాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ ఎయిర్ అనేది ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎయిర్ అనేది ఫ్లో అవుతుందని అర్థం చేసుకోవాలి. ప్రతి ప్లేస్లో ఎయిర్ ఉంటుంది కానీ ఫ్లో అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇట్లా మనము ఎయిర్ని మనము ఫీల్ కావచ్చును, ఎయిర్ని మనము ఫీల్ కావచ్చును. ఇక లెట్ వి సీ సమ్ ఆఫ్ ద వాట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ తీసుకున్నాం. ఎయిర్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఎయిర్ ఈజ్ ప్రజెంట్ వాట్? ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్డ్ అన్ ఎంటీ వెజల్, ఒక ఎంటీ వెజల్ అని నేను అన్నాను అనుకోండి, ఆ ఎంటీ వెజల్ లోపల ఎయిర్ అనేది ఉంటుందా ఉండదా? ఎయిర్ అనేది ఉంటుంది. ఎంటీ వెజల్ అంటే ఏమీ లేదని అర్థం కదా, అందులో ఎయిర్ ఉందని అర్థం, ఎయిర్ తప్ప వేరే లేదని అర్థం. నెక్స్ట్ వన్, it exerts what? Pressure. It exerts pressure means what? Applies force upon unit area. Pressure అంటే ఏందిరా? P is equal to what? F by A. ఇది ఫోర్స్ ను అప్లై చేస్తుంది. How we can say what? Pressure applies force. మీరు సైకిల్ మీద వెళ్తూ ఉండండి. సైకిల్ మీద వెళ్తూ ఉన్నప్పుడు మీ వెనక నుంచి కనుక గాలి వస్తుంది అనుకోండి, మీరు ఇంకా స్పీడ్గా వెళ్తారు. అంటే మిమ్మల్ని నెట్టుతుంది, అది ఫోర్స్ మీ మీద అప్లై చేస్తుంది. అదే మీకు ఆపోజిట్లో ఎయిర్ వస్తుంది అనుకోండి, మీ మీద ఫోర్స్ని అప్లై చేయడం వల్ల మీ స్పీడ్ తగ్గుతుంది. అంటే ఫోర్స్ అప్లై అవుతుంది మన ఏరియా మీద, మన మీద ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి దాన్ని ప్రెషర్ ఎక్సర్ట్ అవుతుంది అనే విషయాన్ని మనము చెప్పవచ్చును ఆ సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా. నెక్స్ట్ వన్, ఎయిర్ ఈజ్ వాట్? డిఫ్యూజెస్. Diffuses means what? It will goes from one place to another place irrespective of gravitational force. గ్రావిటీ ఎఫెక్ట్. ఇక్కడ బాల్ ఉందనుకోండి, ఒక బాల్ని మనం పైకి విసిరాం అనుకోండి,
గ్రావిటీ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, అక్కడనే పడిపోతుంది. ఒక రాయిని వేసినాం అనుకోండి, అక్కడనే వెళ్ళిపోతుంది. కానీ ఎయిర్ మీద గ్రావిటీ ఎఫెక్ట్ ఉంటుందా? ఎయిర్ మీద గ్రావిటీ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇట్ కెన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ irrespective of gravitational force. That is called as what? Diffusion. It diffuses from one place to another place, and it is compressible. It is what? Compressible. Compressible means what? When we apply the pressure, the volume of the gas is decreases. For example, if we have water, the air which is present in this room, ఈ రూమ్ మొత్తంలో ఉన్న ఎయిర్ను మనం చిన్న బాటిల్లో పట్టవచ్చు. ఎట్లా అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ మోర్, ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి మీద మనం ప్రెషర్ని అప్లై చేస్తే గ్యాస్ మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చి చిన్న వెజల్ లోపల, చిన్న బాటిల్ లోపల కూడా మనము పట్టవచ్చు. కంప్రెసిబిలిటీ మీన్స్ వాట్? డిక్రీజింగ్ ఆఫ్ వాల్యూమ్. కంప్రెసిబిలిటీ మీన్స్ వాట్? డిక్రీజింగ్ ఆఫ్ వాల్యూమ్ బై ఇంక్రీజింగ్ ఆఫ్ pressure. Decreasing of volume by increasing of pressure is called as what? Compressibility. ఏమవుతుంది? కంప్రెసిబుల్ అవుతుంది. ఏమవుతాయి? కంప్రెసిబుల్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఎయిర్ ఇక్కడ ఒక పాయింట్ రాశాను, వీ కాంట్ సీ బట్ వీ కెన్ ఫీల్ ఇట్. సో నెక్స్ట్ వన్, ఎయిర్ హ్యాస్ వాట్? టేస్ట్లెస్. దానికి టేస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ స్మెల్ అనేది ఉంటుందా ఎయిర్కి? అంటే పర్టికులర్గా మనం డైలీ యూజ్ చేసే ఎయిర్కి స్మెల్ అనేది ఉండదు. బట్ యూ గో టు వాట్? దట్ మీన్స్ వాట్? ఎనీ ఫ్యాక్టరీస్ ఏరియాస్ కనుక వెళ్తే అక్కడ ఎయిర్కి స్మెల్ ఉంటుంది. అంటే అక్కడ ఎయిర్ లోపల సమ్ పొల్యూటెంట్ గ్యాసెస్ రావడం వలన దట్ కంటైన్స్ వాట్? స్మెల్. అట్లా స్మెల్ అనేది వస్తుంది. కానీ మన ఎయిర్కి, ప్యూర్ ఎయిర్కి స్మెల్ అనేది ఉండదు. అండ్ ఇట్ ఈజ్ ఎ మిక్చర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోనెంట్. అది ఒక మిక్చర్గా మనము తీసుకోవడము జరుగుతుంది. మరి ఎయిర్ లోపల ఏమేమి ఉన్నవి? ఎయిర్ లోపల, మిక్చర్ లోపల ఏమేమి ఉంటుంది? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్. నైట్రోజన్ ఈజ్ ప్రజెంట్ అరౌండ్ వాట్? 77%. నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? అరౌండ్ 78% ఆఫ్ వాట్? నైట్రోజన్ ఈజ్ ప్రజెంట్. ఆక్సిజన్ ఈజ్ 21%. 78 ప్లస్ 29, 21 ఎంత? 99. ఇక CO2 0.004% ఉంటుంది. మిగిలిన 0.996% రిమైనింగ్ అదర్ గ్యాసెస్ ఆర్ ప్రజెంట్. చాలా తక్కువ ఉంటాయి అదర్ గ్యాసెస్. ఎక్కువ ఉండేటివి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ చాలా ఎక్కువ పర్సంటేజ్ లోపల ఉండడము జరుగుతూ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ వాటర్ ఎయిర్. నౌ వీ విల్ కాన్సన్ట్రేట్. సో ఫస్ట్ బిఫోర్ దట్ కాపీ ఇట్. Now let me concentrate on constituents of air. ఎయిర్ లోపల ఏమేమి ఉంటుంది? ఎయిర్ లోపల మేజర్ పర్సంటేజ్ ఎంత? మేజర్ పర్సంటేజ్ ఏ గ్యాస్ ఉంటుంది? నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఇట్ ఈస్ వాట్? అరౌండ్ వాట్? 4/5%. 4/5% అంటే ఎంత? అరౌండ్ వాట్? 80%. అరౌండ్ వాట్? 80%. 80% అంటే ఇక్కడ మనము తీసుకున్నది ఎంత? 78% ఉంటుంది. అంటే నియర్లీ 80%. 78% of what? Nitrogen gas is present. Which gas is present? Nitrogen gas is present. So this nitrogen gas is what? Considered as what? Inert gas. And not perfectly inert, but it is called as what? Inert gas. అది వేరే వాటితోటి రియాక్షన్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే నైట్రోజన్ హ్యాస్ వాట్? ట్రిపుల్ బాండ్. టు బ్రేక్ దిస్ బాండ్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ. ఆ బాండ్ రిక్వైర్ చేయాలి. ఆ బాండ్ బ్రేక్ చేస్తేనే ఇంకో దాంతో రియాక్ట్ అవుతుంది. సో కాబట్టి బ్రేక్ చేయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం. కాబట్టి ఆ ఎనర్జీ అనేది చాలా రియాక్షన్ మిక్చర్స్లో లభించదు. కాబట్టి దాని రియాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, దిస్ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ వాట్? ఫిల్డ్ ఇన్ చిప్స్ బ్యాగ్. ది మెయిన్ యూజ్ ఏంటిది? చిప్స్ బ్యాగ్స్ని ఫిల్అప్ చేయడం కోసము నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తారు అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది యూజ్ చిప్స్ బ్యాగ్స్ లోపల ఉండే గ్యాస్ ఏంటిది? నైట్రోజన్ గ్యాస్. నెక్స్ట్ వన్, నైట్రోజన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫిక్సింగ్ ఆఫ్ వాట్? nitrates. Fixing of what? Nitrates. These nitrates are very very important to the what? Plants కు మనకు వాటి మనము మంచిగా పెరగాలంటే మనం కరెక్ట్గా ఏం తీసుకోవాలి? న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ప్లాంట్కు న్యూట్రియంట్స్ ఉండేటివి నైట్రేట్స్ అనేటివి వాటికి న్యూట్రియంట్స్ లేదా ఎరువుగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాంట్స్ వీటిని
మంచిగా పెరగడం కోసము ఈ నైట్రేట్స్ ఏవైతే అవసరమైతాయో దట్ నైట్రేట్ ఫిక్సింగ్ కోసము ఈ నైట్రోజన్ గ్యాస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్ దట్ విల్ వాట్ యూస్ఫుల్, అది యూజ్ అవుతుంది. ఈ నైట్రేట్స్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే రైజోబియం బ్యాక్టీరియా, ఈ నైట్రేట్స్ యొక్క ఎక్కడ చూస్తారంటే రైజోబియం బ్యాక్టీరియా ఉండే ప్లేస్ లోపల చెట్ల వేర్లు ఉంటాయిగా, వేర్లకి ఇట్లా వేర్ల బుడిపెలు ఉంటాయి. ఈ వేర్ల బుడిపెల లోపల ఈ నైట్రేట్స్ అనేటివి ఫిక్సింగ్ అవడం జరుగుతుంది. అవి మొక్కకు మంచిగా ఆహారాన్ని అందించి ఎక్కువ ఏపుగా పెరిగే విధంగా, మంచి ప్లాంట్ పెరిగే విధంగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది నైట్రోజన్కి సంబంధించిన ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది 78% ఉంటుంది. చిప్స్ బ్యాగ్ లోపల యూజ్ చేస్తాము, ఫిక్సింగ్గా యూజ్ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఇది ఆక్సిజన్. ఆక్సిజన్ కనుక తీసుకున్నట్టయితే ఈ ఆక్సిజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 21% ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. 21% ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఈ ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్, చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మనకు ఇది బర్నింగ్ దేన్నైనా కానీ బర్న్ చేయాలనంటే ఆక్సిజన్ గ్యాస్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. బర్నింగ్ కోసం యూజ్ చేసే గ్యాస్ ఏ గ్యాస్ రా? ఆక్సిజన్ గ్యాస్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు బర్న్ ఎనీ మెటీరియల్? ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ వన్ టు బ్రీతింగ్ లోపల మనకు ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ వాట్ యూస్ఫుల్. మనం బ్రీత్ చేసే గ్యాస్ ఏం గ్యాస్? ఆక్సిజన్ గ్యాస్. బట్ యాక్చువల్లీ we will breathe all the gases which are present in the atmosphere. From those only oxygen is used by the what lungs and remaining gases is what expelled with along with carbon dioxide. మనం తీసుకునేది ఆక్సిజన్ గ్యాస్ అవసరం, మనం ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తామని చదువుతాం కానీ యాక్చువల్గా అది కాదు. అన్ని గ్యాసెస్ని ఇన్హేల్ చేసిన తర్వాత ఈ లంగ్స్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ గ్యాస్ని యూజ్ చేసుకుంటవి, అబ్జార్బ్ చేసుకుంటవి, మిగతా అన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో బ్రీతింగ్ కోసం అవసరమయ్యే గ్యాస్ మాత్రం ఏం గ్యాస్ యూజ్ అవుతుంది? ఆక్సిజన్ గ్యాస్ యూజ్ అవుతుంది. దిస్ విల్ రియాక్ట్స్ విత్ వాట్? హిమోగ్లోబిన్. బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఆ హిమోగ్లోబిన్ తోటి ఈ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి మనకు ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దట్ విల్ హెల్ప్స్ ఇన్ ఆర్డర్ టు వాట్ డిసోసియేట్ ద వాట్ సో ద మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఆఫ్ ద బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్లో ఉన్న అన్నింటికి ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ వెళ్ళడం వల్లనే మన బాడీ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తూ ఉంటాయి, లేకపోతే బాడీ పార్ట్స్ అనేది పని చేయవు. నెక్స్ట్ ఇంకా ఆక్సిజన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? వీఆర్ యూజ్డ్ ఇన్ వాట్? డిఫరెంట్ రియాక్షన్స్. చాలా రియాక్షన్స్ లోపల మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక మనకు మీరు సీ డైవర్స్ని కనుక చూసినా, లేదా మౌంటైనర్స్ని ఎక్కే వాళ్ళని చూసినా కూడా వాళ్ళు ఆక్సిజన్ని ఎందులో తీసుకెళ్తారు? ఆక్సిజన్ సిలిండర్స్. ఎందులో తీసుకెళ్తారు? ఆక్సిజన్ సిలిండర్స్లో తీసుకువెళ్ళడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ గ్యాస్ కనుక మనం ఇఫ్ యూ ఆర్ కన్సిడర్డ్ వాట్ దిస్ ఆక్సిజన్ గ్యాస్ కనుక మనం తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్ పర్పస్ అంటే ఏంది? వెల్డింగ్ లోపల మనం ఏం చేస్తారు? ఆక్సీ ఎసిటలీన్ టార్చ్ అని దాన్ని యూజ్ చేస్తాం. దేన్ని యూజ్ చేస్తారు? ఆక్సీ ఎసిటలీన్ టార్చ్. గ్యాస్ వెల్డింగ్ అని విన్నారా? ఆ గ్యాస్ వెల్డింగ్ లోపల ఎసిటలీన్ గ్యాస్, this gas, it is acetylene gas. When it is reacts with oxygen, so it will gives what? large amount of heat ఇస్తుంది. దానితోటి మనం మెటల్ కరిగి అతుక్కోవడము జరుగుతుంటుంది. దాన్ని ఆక్సీ ఎసిటలీన్ టార్చ్ అంటారు. ఏమంటారు? ఆక్సీ ఎసిటలీన్ టార్చ్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆక్సిజన్ యూజ్ చేస్తారు. ఆక్సిజన్ ఆక్వాటిక్ ఎనిమల్స్ ఉన్నాయనుకోండి, అవి ఎట్లా బతుకుతున్నాయి? 5 minutes. ఆక్వాటిక్ ఎనిమల్స్ ఉన్నాయనుకోండి, అవి ఎట్లా బతుకుతున్నవి? The oxygen which is dissolved in water. వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఆక్వాటిక్ ఎనిమల్స్ రెస్పిరేషన్ కోసం యూజ్ చేస్తున్నాయి. ఆక్వాటిక్ ఎనిమల్స్ రెస్పిరేషన్ కోసం ఏ ఆక్సిజన్ యూజ్ చేస్తుంది? డిజాల్వ్డ్ ఆక్సిజన్ని యూజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మూసి చూసుకో. ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్. సో ఆక్సిజన్ గ్యాస్, ఆక్వాటిక్ ఎనిమల్స్ ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ గ్యాస్ని యూజ్ చేయడము జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రాకెట్స్ కోసము ఏ గ్యాస్ని యూజ్ చేస్తారు? లిక్విడ్ ఆక్సిజన్ యూజ్ చేస్తాము. రాకెట్ కోసం ఏది యూజ్ చేస్తారు? లిక్విడ్ ఆక్సిజన్ని యూజ్ చేస్తామనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దిస్ ఈస్ ద వాట్ వెరీ ఇంపార్టెంట్ వాట్ రిలేషన్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఈజ్ వాట్? కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్ గ్యాస్. నాన్ కంబస్టబుల్ గ్యాస్, బట్ ఇట్ ఈస్ ద సపోర్టర్ ఆఫ్ కంబషన్. అది మండదు,
మండడానికి సహాయపడుతుంది. అది మండుతుందా? మండదు. మండడానికి సహాయపడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద కంబస్టబుల్ గ్యాస్ బట్ ఇట్ ఈస్ ద సపోర్టర్ ఆఫ్ కంబషన్. బర్నింగ్ అవడానికి యూజ్ అవుతుంది. ఇవి ఆక్సిజన్ వాటి గురించి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వి విల్ గో టు వాట్ కార్బన్ డైఆక్సైడ్ గురించి చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఏంటిది? CO2. CO2 is what? Carbon dioxide. Carbon dioxide. This carbon dioxide is occupies very little composition. Around what? 0.02 to 0.04% only. చాలా తక్కువ పర్సంటేజ్ ఆక్యుపై చేస్తుంది. చాలా తక్కువ పర్సంటేజ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ హౌ ఇట్ విల్ వాట్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. రిలీజ్ ఎట్లా రిలీజ్ అవుతుంది? బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్. బర్నింగ్ ఆఫ్ వాటర్ ఫ్యూయల్స్. ఫ్యూయల్ బర్నింగ్ అవడం వల్ల ఏ ఫ్యూయల్? అది పెట్రోల్ కావచ్చు, లేదా వాటర్ డీజిల్ ఆర్ కిరోసిన్ ఆర్ వాటర్ స్మోక్ రిలీజ్డ్ ఫ్రమ్ ద వాటర్ ఫ్యాక్టరీస్. నెక్స్ట్ వన్ let I am considering what another one, burning of what? Plant materials. Burning of what? Plant materials. So much of what carbon dioxide is what released into the atmosphere. ఎక్కువ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వాట్ డ్యూ టు వాట్? రెస్పిరేషన్. రెస్పిరేషన్ వలన కూడా ఏమవుతుంది? రెస్పిరేషన్ డ్యూ టు వాట్? రెస్పిరేషన్ ప్రాసెస్. రెస్పిరేషన్ ప్రాసెస్లో మనం తీసుకునేదేమో ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదలడం జరుగుతుంది. ఈ రెస్పిరేషన్ వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ క్వాంటిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వాట్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ వన్ డ్యూ టు ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఆర్ డికంపోజిషన్ ప్రాసెస్. డికంపోజిషన్. మరి ఏ ఫుడ్ మెటీరియల్స్ అయినా ఏ మెటీరియల్స్ అయినా బయట పడేస్తాం కదా, పడేసినాక అవి న్యాచురల్గా డికంపోజ్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, అదే అలా చేయకండి ఇక్కడ. న్యాచురల్గా డికంపోజ్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యాచురల్గా డికంపోజిషన్ అయ్యే మెటీరియల్స్ ద్వారా అన్నిటి ద్వారా కూడా ఏమవుతుంది? ఇవి కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోనికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి కార్బన్ డైఆక్సైడ్. మరి డస్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద డేంజరస్ గ్యాస్? కార్బన్ డైఆక్సైడ్ అనేది డేంజరస్ గ్యాసా? కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద నాట్ డేంజరస్ గ్యాస్. బట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి డైడ్. ఎందుకు డైడ్ అవుతారు అంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల డైడ్ అవుతారు, కానీ కార్బన్ డైఆక్సైడ్ వల్ల కాదు. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఏ నాట్ డేంజరస్ గ్యాస్. కార్బన్ డైఆక్సైడ్ డేంజరస్ గ్యాసా? నాట్ డేంజరస్. నాట్ వాట్? డేంజరస్ గ్యాస్. ఇంకోటి గ్యాస్ ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ అని ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ గ్యాస్. very dangerous gas. Carbon monoxide is reacts with hemoglobin or blood. It will, whenever it is what reacts with blood, carboxyhemoglobin is formed. That whenever that is formed, it will loses, blood will loses what? Transportation of oxygen. అది ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందా? ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయదు. ఎప్పుడు? కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ అవ్వడం వల్ల. కానీ మన కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అవుతుందా? బ్లడ్ తోటి రియాక్ట్ కాదు. ఇక కార్బన్ డైఆక్సైడ్ యొక్క యూజెస్ కనుక తీసుకుంటే ఎన్ని యూజెస్ ఉన్నాయి? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వాట్? ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్గా యూజ్ చేయడము ఎక్కడ యూజ్ చేస్తాము? ఎందుకు యూజ్ చేస్తాము ఫైర్ ఎక్స్టింగ్విషర్గా అంటే ద డెన్సిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్. ఇక్కడ ఇట్లా ఫ్లేమ్ వస్తుంది అనుకోండి, దీని చుట్టూ ఆక్సిజన్ అంతా సప్లై అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇది ఇంకా ఎక్కువ మండుతుంది. మనం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని యూజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మొత్తం దీని చుట్టూ వస్తుంది. రావడం వల్ల ఆక్సిజన్ కాంటాక్ట్ అనేది దీనికి తెగిపోతుంది. తెగిపోవడం వల్ల అప్పుడు మంట అనేది ఆరిపోతుంది. అది ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్లోనైనా కూడా ఇదే ప్రిన్సిపల్ ఉంటుంది. ఆక్సిజన్ తోటి కాంటాక్ట్ని తెగొడితే ఆక్సిజన్ అందకుండా చేస్తే మంట అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్గా మనం యూజ్ చేస్తాము కార్బన్ డైఆక్సైడ్ని. నెక్స్ట్ వన్ ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ అంటే ఏంటరా? ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ బై ప్లాంట్స్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ బై ప్లాంట్స్ by taking off carbon dioxide from the atmosphere and water vapor or water from the roots. Roots నుంచి వాటర్ తీసుకుంటుంది, అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ వాట్ విల్ హ్యాపెన్స్? ఫుడ్ మెటీరియల్స్ ఆర్ ప్రిపేర్డ్. సో ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, హెచ్నియం సన్లైట్ అంటే రైట్ టు సన్లైట్.
So in presence of what sunlight, green chlorophyll. Green chlorophyll prepares what food. That means what that is called as what glucose, and what oxygen gas is released outside. This oxygen gas which is released outside, that is what we are using for the respiration process. Respiration process కోసం యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ లోపల రిలీజింగ్ ఆఫ్ ఆక్సిజన్, అబ్జార్బింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ అవడం వల్లనే అట్మాస్ఫియర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. If the carbon dioxide quantity is increased in the atmosphere, that will increase the what earth temperature. ఎర్త్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఎట్లా ఇంక్రీజ్ చేస్తుంది ఎర్త్ టెంపరేచర్ అంటే, యూ టేక్ వాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ యాజ్ ఎర్త్. ఇక్కడ సన్ ఉంటాడు కదా, ఈ సన్ నుంచి సన్ రేస్ అన్నీ వచ్చి ఇక్కడ పడుతున్నాయి కదా, ఎర్త్ మీద పడుతున్నాయి. పడడం వల్ల ఎర్త్ అనేది హీట్ అవుతుంది. ఎర్త్ కొంత సన్ రేస్ని అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ సన్ రేస్ ఆర్ వాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. రిమైనింగ్ సన్ రేస్ని బయటకు రిలీజ్ చేస్తుంది. బట్ ద కార్బన్ డైఆక్సైడ్ లేయర్ విచ్ ఈస్ ప్రెసెంట్ హియర్, ద కార్బన్ డైఆక్సైడ్ లేయర్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ ఈజ్ రీడైరెక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్. రిమైనింగ్ లైట్ను ఏమవుతుంది, రిమైనింగ్ హీట్ని మళ్ళీ ఎర్త్ వైపు రీడైరెక్ట్ చేస్తుంది. సన్ నుంచి రేస్ రావడం వల్ల కొంచెం హీట్ అవుతుంది, రీడైరెక్ట్ కావడం వల్ల ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. అంటే హీట్ కావాల్సిన దానికంటే ఎక్కువ హీట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అనడం జరుగుతుంది. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్టింగ్ గ్యాస్గా ఇది యూజ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ఎరేటెడ్ డ్రింక్స్. ఎరేటెడ్ డ్రింక్స్ అంటే ఏంటివి? కూల్ డ్రింక్స్, సోడా లాంటి డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎరేటెడ్ డ్రింక్స్ అంటారు. ఆ ఎరేటెడ్ డ్రింక్స్ని ప్రిపేర్ చేయడం కోసము యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యూజెస్ గుర్తుపట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ది వాటర్ వేపర్. ఇంతవరకు దాకా ఎయిర్లో ఉండే కాంపోనెంట్స్ ఏమేమి చూసాము? ఎయిర్లో ఉండే కాంపోనెంట్స్ నైట్రోజన్, ఆక్సిజన్, నెక్స్ట్ది కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్ చేసాము. ఇక నెక్స్ట్ది ఎయిర్లో ఉండేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, వాటర్ వేపర్. ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ని ఏమంటారు? హ్యూమిడిటీ అంటారు. ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్, ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? హ్యూమిడిటీ. దాన్ని ఏమంటాం? హ్యూమిడిటీ అంటారు. మరి ఎట్లా వచ్చింది ఎయిర్లోనికి వాటర్ వేపర్? ఎక్కడ నుండి వచ్చింది ఎయిర్లోనికి వాటర్ వేపర్ అని అంటే, డ్యూ టు ద వాటర్ సైకిల్. నిన్నటి క్లాస్లో చూసాం. వాటర్ సైకిల్, వాటర్ ఉంటుంది కదా, సో సన్ రేస్ అనేది దీని మీద వాడడం వలన వాటర్ ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎవాపరేట్ అవడం వల్ల మొత్తం క్లౌడ్స్ ఫామ్ రావడానికి యూజ్ కాదు, కొంత పర్సంటేజ్ అట్మాస్ఫియర్లో అట్లానే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ వేపర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ దట్ ఎయిర్ లోపల వాటర్ వేపర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో అది చాలా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. మీరు బట్టలు ఎండేస్తారు కదా, దండం మీద ఇట్లా బట్టలు ఎండేసినారు అనుకోండి, బట్టలు ఎండేస్తే ఏమవుతాయి? ఇవన్నీ ఆరిపోతాయి. ఎట్లా ఆరిపోతున్నాయో అంటే దట్ మీన్స్ దట్ విల్ లూజెస్ వాటర్ వేపర్ అనేది లూజ్ చేయడం జరుగుతుంది. సో అట్లా లూజ్ చేయడం వల్ల ఎవాపరేషన్ ప్రాసెస్ అంటారు. ఎవాపరేషన్ మీన్స్ వాట్? ఎవాపరేషన్ అంటే ఏంటిది? కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు వేపర్, లిక్విడ్ టు గ్యాస్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. ఎట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ అయితే మాత్రం వేపరైజేషన్ ఆర్ బాయిలింగ్. ఈ రెండు టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవాపరేషన్, ఇంకొక టర్మ్ ఏంటిదిరా? వేపరైజేషన్. ఈ వేపరైజేషన్నే బాయిలింగ్ అని కూడా అంటారు. బాయిలింగ్. సో ఇవేమో ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, ఒక పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్. ఇదేమో ఎట్ ఆల్ టెంపరేచర్స్ దగ్గర జరుగుతుంది. ఏ టెంపరేచర్ దగ్గర అయినా జరగవచ్చు. దాన్ని ఎవాపరేషన్ అంటారు. ఈ లిక్విడ్ వాటర్ అనేది ఎవాపరేట్ కావడం వల్ల వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్లోనికి రావడం జరుగుతుంది. ఈ అట్మాస్ఫియర్లోనికి వాటర్ వేపర్ రావడం వల్ల ఇది ఏమవుతుంది? ఇట్ విల్ బ్యాలెన్స్ ద వాటర్, దట్ మీన్స్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుందని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఇంకా అట్మాస్ఫియర్లో ఉండేది ఏమవుతుంది? డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అట్మాస్ఫియర్లో ఏముంటుంది? డస్ట్ పార్టికల్స్ అండ్ వాట్ యూ కెన్ కన్సిడర్ ప్లస్ స్మోక్ కూడా తీసుకోండి, ఒకటేసారి అయిపోతుంది. సో డస్ట్ అండ్ స్మోక్ ఎట్లా వస్తుంది? ఈదురు గాలులు, ఇట్లా పెద్ద గాలులు రావడం వల్ల ఏమవుతుంది? ఆ ఎర్త్ పైన ఉండే సన్నని వాటర్, చాలా తక్కువ వెయిట్ ఉన్నదంతా ఏమవుతుంది? గాలి లోపల కలిసి డస్ట్గా ఫామ్ అవడము జరుగుతుంది. డస్ట్ పార్టికల్స్గా ఫామ్ అవడము జరుగుతూ ఉంటుంది. మరి డస్ట్ పార్టికల్స్ ఉన్నాయా లేవా అనేది అట్మాస్ఫియర్లో మనకేం తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది?
మనకు ఇంకొక టిండాల్ ఎఫెక్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే దాని మీద లైట్ పార్టికల్స్ పడ్డప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి. దీన్ని సింపుల్గా మీరు అబ్జర్వ్ ఎట్లా చేయొచ్చు అంటే, మీ మదర్ ఇంట్లోపల ఏంటిది ఊడుస్తూ ఉంటుంది కదా, ఫ్లోర్ని ఊడుస్తూ ఉంటుంది కదా చీపురు గట్టతోటి. ఇట్లా ఊడుస్తున్నప్పుడు కిటికీలో నుంచి కానీ లేదా డోర్ నుంచి కానీ సన్లైట్ వచ్చి ఇక్కడ పడుతుంది అనుకోండి. సన్లైట్ లోపల ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి మెరుస్తూ ఉన్నట్టుగా అవుపిస్తాయి చూడండి. సో డస్ట్ పార్టికల్స్ అనేవి కంపల్సరీ ఉండడము జరుగుతుంది అట్మాస్ఫియర్ లోపల. ఇట్లా ఈ మెరుస్తూ ఉండి అవుపించడాన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటారు. ఆ సైంటిస్ట్ గుర్తుపట్టండి, టిండాల్ అనే సైంటిస్ట్. కూడా తిండాల్ కాదు, టిండాల్ అనే సైంటిస్ట్ గుర్తుపట్టడము జరిగింది. ఇక అట్మాస్ఫియర్ లోపల బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది ఆక్సిజన్, బ్యాలెన్స్ ఆఫ్ వాట్ ఆక్సిజన్ ఇన్ అట్మాస్ఫియర్, హౌ ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఆక్సిజన్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ గ్యాస్. మరి ఎట్లా మనకు యూజ్ అవ్వడం, ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అని అంటే, మనం ఏమైతే ఆక్సిజన్ గ్యాస్ని ఇన్హేల్ చేసుకుంటామో కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెల్ చేస్తాం కదా, దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వాట్ యూజ్డ్ బై ద ప్లాంట్స్ అండ్ దోస్ ప్లాంట్స్ ఈజ్ వాట్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫ్రమ్ దేర్ ఇట్ విల్ అగైన్ రిలీజెస్ ఆక్సిజన్. మనం ఆక్సిజన్ ఏమో మనము ఇన్హేల్ చేస్తే, ట్రీస్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ చేసి ఆక్సిజన్ ఎక్స్పెల్ చేస్తాయి, ఆక్సిజన్ బయటకి ఇస్తాయి. అట్లా ఆక్సిజన్ అనేది బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల ఏమవుతుంది, చెట్లు అన్నీ తక్కువ అయిపోతున్నాయి. తక్కువ అయిపోవడం వల్ల ఆక్సిజన్ కాంటెంట్ తగ్గుతుంది అట్మాస్ఫియర్లో. కాబట్టి తగ్గకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి, కంపల్సరీ ప్లాంట్స్ అనేది పెట్టాలి. ప్లాంట్స్ అనేవి చాలా 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 మనకు హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఆక్సిజన్ గ్యాస్ అనేది ఇస్తుంది. ఆక్సిజన్ గ్యాస్ తక్కువ అయితే సో మెనీ వాట్ డిజార్డర్స్ విల్ టేక్స్ ప్లేస్. మనకి ఎక్కువ డిజార్డర్స్ అనేది రావడం జరుగుతుంది, ఎక్కువ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. ఏది ఆక్సిజన్ కాంటెంట్ తగ్గితే, అట్మాస్ఫియర్ ఆక్సిజన్ కాంటెంట్ తగ్గితే చాలా చాలా డిసీజెస్ వస్తాయి. బాడీలో ఆక్సిజన్ కాంటెంట్ తగ్గినా చాలా చాలా డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఈ ఆక్సిజన్ కాంటెంట్ అనేది తగ్గకుండా మనం ప్రయత్నం చేయాలి. అంటే ప్లాంట్స్ని మనము పెంచాలి. ఇక నెక్స్ట్ది ఇందులోపల ఇంకొకటి ఓజోన్ అనే కాన్సెప్ట్ కూడా నేర్వాలి మనం. ఇది మనకు ఎయిర్ అరౌండ్ అస్ లోపల ఓజోన్ కాన్సెప్ట్ కూడా నేర్వాలి. ఆక్సిజన్ అంటేనేమో O2, ఓజోన్ అంటేనేమో O3. 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి అందులో ఓజోన్లో. సో ఈ ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, ఓజోన్ ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎర్త్ మనకు పై పోర్షన్లో అప్పర్ లేయర్ లోపల ఏముండడం జరుగుతుంది, ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇది ఎర్త్ అనుకోండి, ఇదంతా అట్మాస్ఫియర్ పైన లెవెల్ లోపల ఈ ఓజోన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఓజోన్ అనేది ఏం చేస్తుంది అంటే, సన్ రేస్ రిలీజ్ అయితే కదా, సన్ రేస్ కంటైన్స్ వాట్ సో మెనీ రేడియేషన్స్. సన్ రేస్ లోపల చాలా ఎక్కువ రేడియేషన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అందు లోపల, మైక్రోవేవ్స్ ఉంటవి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటవి, ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటవి, సో రేడియో వేవ్స్ ఉంటవి, మైక్రోవేవ్స్ ఉంటవి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటవి, విజిబుల్ రేస్ ఉంటవి. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఉంటవి, ఎక్స్ రేస్ ఉంటవి, గామా రేస్ ఉంటవి, కాస్మిక్ రేస్ ఉంటవి, టీవీ రేస్ ఉంటవి. ఇన్ని రకాల రేస్ ఉంటాయి, చాలా ఎక్కువ. అంటే అన్ని రేస్ ఉంటాయి. అన్ని రేస్ లోపల డేంజరస్ రేస్ మనకు యూవీ రేస్ అనేది చాలా డేంజరస్ రేస్. కాబట్టి యూవీ రేస్ని ఏం చేస్తుందంటే, ఈ ఓజోన్ ఏదైతే ఉంటుందో కొంత పోర్షన్ వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది, మిగతా అదంతా రీడైరెక్ట్ చేస్తుంది అందులోకి, మనకు ఎందులోనికి యూనివర్స్లోనికి రీడైరెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు భూమి మీద ఎర్త్ మీదకి అల్ట్రా వైలెట్ రేస్ రావు. అల్ట్రా వైలెట్ రేస్ వస్తే ఏమవుతుంది, అల్ట్రా వైలెట్ రేస్ మన మీద కనుక పడితే వి ఫెల్ ఇన్ టు క్యాన్సర్ డిసీజ్. చెట్ల మీద పడ్డాయి అనుకోండి, చెట్ల లోపల ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇస్ డ్యామేజ్డ్. కాబట్టి చాలా చాలా డేంజరస్ రేస్ ఏవి, అల్ట్రా వైలెట్ రేస్ రాకుండా అడ్డుకునే పొర ఏం పొర, ఓజోన్ లేయర్. వాట్ ఇట్ ఈస్, ఓజోన్ లేయర్ will helps us to protect from the what ultraviolet radiations నుంచి ప్రొటెక్ట్ చేస్తుందనే ఒక పాయింట్ని గుర్తు పెట్టుకోండి. ఇక now let me discuss about what uses of air. మనం యూజెస్ ఆఫ్ ఆక్సిజన్, యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, యూజెస్ ఆఫ్ నైట్రోజన్, ఇవన్నీ కాన్సెప్ట్స్ చూసాం. ఇప్పుడు యూజెస్ ఆఫ్ ఎయిర్ గురించి చూద్దాం. యూజెస్ ఆఫ్ ఎయిర్ ఎందుకు యూజ్ అవుతుంది మనకు, మేజర్గా విండ్ మిల్ అంటే ఏంటిరా, మనకు విండ్ మిల్ అంటే ఏంటిది, మనం బై యూజింగ్ ఆఫ్ దిస్ విండ్ మిల్ వీఆర్ ప్రిపేరింగ్ వాట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఒక ఫ్యాన్ లాంటిది ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ రావడం వల్ల ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఆ ఫ్యాన్ నుంచి ఏం చేస్తారు, ఒక పట్టీ ద్వారా కింద ఉన్న డైనమోకి అటాచ్ చేస్తే పట్టీ తిరగడం వల్ల డైనమో కూడా తిరుగుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. టు ప్రొడ్యూస్ కరెంట్ వీఆర్ యూజింగ్ వాట్
విండ్ మిల్స్ అనేది మనము యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఏరోప్లేన్ నుంచి కింద దూకుతున్నారు అనుకోండి, ఏరోప్లేన్ నుంచి కింద దూకినప్పుడు ఒకవేళ గాలి కనుక లేకపోతే వాళ్ళ కాళ్ళు చేతులు మొత్తం విరుగుతాయి. ఎందుకు? ఎయిర్ ఉండడం వలన ఏమవుతుంది, వాళ్ళు పారాచూట్ని ఓపెన్ చేయగానే ఆ పారాచూట్ వలన ఏమవడం జరుగుతుంది, ఆ ఎయిర్ అనేది పారాచూట్ మీద ప్రెషర్ని అప్లై చేయడం వల్ల మెల్లగా కిందికి దిగడము జరుగుతుంది. అది ఒక యూజ్ కింద మనము రాసుకోవచ్చును. నెక్స్ట్ వన్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ బై ద విన్నోయింగ్ ప్రాసెస్. విన్నోవింగ్ ప్రాసెస్ చూసినాం కదా మనము, సపరేషన్ ఆఫ్ వాటర్ హస్క్ ఫ్రమ్ ఫుడ్ గ్రెయిన్స్. అక్కడ మనకి ఎయిర్ అనేది యూజ్ అవుతుంది. ఎయిర్ను అప్లై చేయడం వల్లనే ఏమవుతుంది, హస్క్ అంతా ఎయిర్లో కొట్టుకుపోతుంది. ఫుడ్ గ్రెయిన్స్ గ్రావిటీ ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి అవి క్రింద పడిపోవడము జరుగుతుంది. మనం విన్నోయింగ్ ప్రాసెస్లో కూడా యూజ్ చేయడము జరిగింది. అదేవిధంగా సో వెహికల్స్ టైర్స్ లోపల ఎయిర్ నింపడం వల్ల అవి ఎక్కువ స్పీడ్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ లోపల టైర్స్ లోపల ఎయిర్ లేకపోతే స్పీడ్ అనేది తగ్గుతుంది. స్పీడ్ అనేది తగ్గడము ఉండడం జరుగుతుంది. అండ్ ఎయిర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద పాలినేషన్ ఆఫ్ వాట్ డిఫరెంట్ ఫ్లవర్స్. సో మెనీ ఫ్లవర్స్ ఆర్ వాట్ పాలినేటెడ్. అంటే మనకు పువ్వులు వచ్చిన తర్వాత పువ్వుల నుంచి కాయలు రావాలి అని అంటే అందులోపల ఏం కావాలి, పాలినేషన్ ప్రాసెస్ అనేది జరగాలి. పాలినేషన్ ప్రాసెస్ అనేది జరిగితేనే మనకి ఏమైతే పువ్వులు కాయలుగా మారుతాయి, లేకపోతే కాయలుగా మారవు. ఆ పాలినేషన్ ప్రాసెస్ కావాలంటే మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ షుడ్ బి మిక్స్డ్ విత్ వన్ అనదర్. ఫ్లవర్ అయితే మేల్ అన్నా ఉంటుంది లేదా ఫీమేల్ అన్నా ఉంటుంది. ఫీమేల్ అయింది అనుకోండి మేల్ గ్యామెట్స్ రావాలి. ఎట్లా వస్తుంది, ఎయిర్ ద్వారా కొట్టుకొని వచ్చి దాని మీద పడడం వల్ల పాలినేషన్ జరిగి కాయలు తయారవడము జరుగుతుంటుంది. ఆ యూజెస్ను మనము తీసుకోవచ్చును. అయితే ఈ ఇంత మంచి యూజెస్ ఈ విధంగా ఉన్న ఎయిర్ చాలా పొల్యూట్ అవుతూ ఉంటుంది. ఆ పొల్యూట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఎట్లా పొల్యూట్ అవుతుంది, అర్బనైజేషన్ వల్ల ఎక్కువ పొల్యూట్ అవుతుంది. అంటే ఎక్కువ మనము అర్బనైజేషన్ అంటే ఎక్కువ పల్లెటూర్ల నుంచి వచ్చి అందరూ కూడా సిటీలలో ఉండడం అలవాటు పడడం వల్ల ఇక్కడ చెట్లు అనేటివి ఎక్కువగా ఉండవు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అట్లా ఎయిర్ అనేది పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల ఏమవుతుంది, దాని నుంచి డిఫరెంట్ వాళ్ళు కంబషన్ వాటిని బాగా మండించే రియాక్షన్స్ చాలా ఎక్కువ జరుపుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది అంటే కార్బన్ డైఆక్సైడ్ మీన్స్ డిఫరెంట్ ఆల్ గ్యాసెస్ ఆర్ వాట్ రిలీజ్డ్, డేంజరస్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఈ ఎయిర్ పొల్యూషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వర్షం పడ్డప్పుడు ఆ వర్షం లోపల ఈ పొల్యూటెడ్ గ్యాసెస్ అన్ని డిజాల్వ్ అవుతాయి. డిజాల్వ్ అయ్యి మనకి ఏమవుతుంది, యాసిడ్ రెయిన్గా ఎర్త్ మీద పడుతుంది. యాసిడ్ రెయిన్ కనుక పడితే అప్పుడు ఏమవుతుంది, ప్లాంట్స్ అనేటివి యాసిడ్ రెయిన్స్ ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వాటి లోపల ఫుడ్ మెటీరియల్స్ సరిగ్గా తయారు కావు. అదేవిధంగా ఆక్వాటిక్ ఎనిమల్స్ ఏమవుతాయి, అవి కూడా యాసిడ్ రెయిన్లో ఉండడం వల్ల చనిపోవడము జరుగుతూ ఉంటుంది. అట్లా ఎక్కువ మనకు ఎయిర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్ యూజ్ చేయడం వల్ల వెహికల్స్ లోపల నుంచి వచ్చే స్మోక్ ఏదైతే ఉంటుందో ఆ స్మోక్ వల్ల పొల్యూట్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నింటిని కూడా మనం ఏం చేయాలి, కంట్రోల్ చేస్తేనే ఎయిర్ అనేది పొల్యూషన్ కాకుండా ఉండడము జరుగుతూ ఉంటుంది. ఇంకా డిఫారెస్ట్రేషన్ వల్ల కూడా మెయిన్ డిఫారెస్ట్రేషన్ అంటే ఏంటిదినా, చెట్లు నరకడం వల్ల ఎక్కువ ఎయిర్ అనేది మనకు పొల్యూట్ అవుతా ఉంటుంది. ఇక సో ఈ కాన్సెప్ట్స్ మనకు సరిపోతాయి అపాన్ దిస్ వాట్ కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ఎయిర్. మళ్ళీ మనకు ఇందులోపల నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన కెమికల్ ప్రాపర్టీస్ లెసన్స్ లోపల మనకు ఆక్సిజన్ ప్రాపర్టీస్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ప్రాపర్టీస్ వచ్చేటివి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ ఐ టచ్ వాట్ 4th and 5th స్టాండర్డ్ వాట్ కెమిస్ట్రీ టాపిక్ ఓన్లీ. ఇక్కడ 4th and 5th స్టాండర్డ్ టచ్ చేశాను. ఇక హయ్యర్ స్టాండర్డ్స్ తర్వాత చూద్దాం, అంటే తర్వాత ఫౌండేషన్ క్లాసెస్ లోపల వస్తుంది. ఇది 7th క్లాస్, ఓకేనా. 7th క్లాస్ అంటే 7వ తరగతికి సంబంధించింది కాదు, నంబర్ 7, ఓకేనా. సో నౌ వీ విల్ స్టాప్ దిస్ వాట్ కెమిస్ట్రీ క్లాస్ వాట్ 7. సో 7కి సంబంధించిన క్లాస్ వర్క్ చేయాలి. క్లాస్ వర్క్ ఏంటి, ద కాన్సెప్ట్స్ వాట్ ఐ టాట్, నేను బోర్డు మీద ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఏం చేయండి, క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా లేదా, ఏ విధంగా తెలుస్తుంది మీ పేరెంట్స్ కానీ నాకు కానీ, ఐ విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ అండ్ యూ షుడ్ సే ద వాట్ ఆన్సర్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి. ఆన్సర్స్ చెప్పాలంటే మీరు చెప్పే ఆన్సర్ కరెక్టా కాదా అనేది మీ పేరెంట్స్కి తెలుస్తుంది, తెలియదు కదా. కాబట్టి ఐ విల్ సెండ్ యూ వాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో యువర్ పేరెంట్స్ విల్ ఆస్క్ యూ వాట్ క్వశ్చన్స్ అండ్ యూ షుడ్ సే ద ఆన్సర్స్. ఒకవేళ మీకు డైరెక్ట్గా రాకపోతే ఏం చేయండి, వాటిని ఒకసారి చదివి అర్థం చేసుకొని ఆన్సర్స్ అనేది చెప్పండి. దెన్ ఓన్లీ వాట్ యూ గో టు వాట్ హోంవర్క్. తర్వాతనే హోంవర్క్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి. ఐ విల్ గివ్ యూ వాట్ అరౌండ్ 25 క్వశ్చన్స్ అండర్ హోంవర్క్ అండ్ వాట్ ఎగ్జామ్ ఉంటుంది ఇదే కాన్సెప్ట్ మీద.
25 క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనా, ఎగ్జామ్ రాయాలి, 25 క్వశ్చన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? ఎగ్జామ్ నెంబర్ ఈజ్ C7, సెవెంత్ ఎగ్జామ్. సో ఇవన్నీ కూడా మీరు చేయాలి అని అంటే మీకు పేపర్స్ కావాలి. ఆ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఇట్లా అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ what concept understanding questions and answers, homework questions and answers, exam question and answers sent to you. Okay na? Right. Bye bye. Have a nice day.